కూర్చోండి మా కూర్చోండి మా మీరు కూడా కూర్చోండి. అనిల్ కుమార్ గారి నాయకత్వం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. బ్రాహ్మణ చిరకాల వాంఛ గౌరవంగా ఈరోజు అందరి తరపున మెడలో బంగారు చైన్ వేస్తున్నందుకు ఆయన శివకుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బ్రాహ్మణులు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవాల్సింది దత్తా ప్రజాపతి. దీని అందరికీ మూల కారణం సార్ మీరుంటే శ్రీ కాశీ విశ్వేశ్వర బ్రాహ్మణ కర్మకుతుల భవనం సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి ఏదైతే బాలాజీ నగర్ కానీ ఇటు పక్క ప్రాంతాలు ఉన్న దాదాపు వేల సంఖ్యలో పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు మాకు ఒక కర్మకుతుల భవనం ఉంటే బాగుంటుందని ఎంతోమందిని అడగటం జరిగింది. ఎందుకంటే బాడుగిలలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఆ పార్థివ దేహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఒక భవనం ఉంటే బాగుంటుందని అక్కడ ప్రాంతానికి సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రాంతానికి సంబంధించి కార్పొరేటర్ ప్రతాపన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న గణేష్ వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా అలాగే ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ నాయకులందరూ కూడా ఒకటి కట్టిస్తే బాగుంటుందని కోరడం జరిగింది. దాదాపు 8 నెలల క్రితం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు ఒకటి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఏ విధంగా ఉన్నాలా అని వాళ్ళ అడిగి వాళ్ళ కొలతల ప్రకారమే వాళ్ళ చేత ఒక ప్లాన్ చేయించి ఈరోజు పూర్తిగా కూడా ఒక మంచి భవనం కట్టగలిగాం. ఇది నా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో ఏదైనా ఒక అన్ని మంచి పనులు ఇది ఒక మంచి పని బ్రాహ్మణ సోదరులకి నేను చేయగలిగాను. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ కళని నా ద్వారా మా కార్పొరేటర్ల ద్వారా ఈరోజు దాన్ని దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో పూర్తిగా కూడా దాన్ని చేయించడం జరిగింది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయో వాళ్ళకి అవసరమైన ఫ్రీజర్స్ కూడా అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా దీనికి సంబంధించి ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరమో అన్నీ కూడా సమకూరుస్తాం. ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా కూడా చేసే కార్యక్రమం తప్పకుండా మేము చేస్తామని చెప్తున్నాం. మేము అడిగేదల్లా ఒకటే మీ మంచి. ఎందుకంటే ఎప్పుడు బ్రాహ్మణులు భగవంతుడి సేవలో భగవంతుడి దగ్గరగా ఉన్న వ్యక్తులు, మీ ఆశీస్సులు మీ దీవెనలు మాకు ఇవ్వండి కన్నా మేమేమి అడగము. మా తరపు నుంచి ఏం కార్యక్రమాలైనా మేము చేసేదానికి ఇంకా కూడా ముందడుగు తీసుకుంటాం. ఇంకా కూడా వాళ్ళకి ఏం కావాలి ఈ భవనానికి సంబంధించి ఇదే కాకుండా ఇంకా కూడా ఏమైనా అవసరమైన అన్ని కూడా చేసి తెలియజేస్తాం.